నమస్తే అండి. ఉల్లిపాయలు, ఆనియన్స్ ప్రతి ఒక్కళ్ళు మొత్తం వరల్డ్ వైడ్గా ఆనియన్ లేనిదే కర్రీ లేదు. పచ్చిమిర్చి ఎలాగో ఇది కూడా అలాగే చాలా ఇంపార్టెంట్. కనీసం సాంబార్ పెట్టినా కూడా ఒక చిన్నపాటి ఉల్లిపాయ లేకపోతే చేయలేం, అంటే టేస్ట్ రాదు. తల్లి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు, శాస్త్రం ఉంది అలాగా. కానీ ఎలాంటి ఉల్లిపాయలు తింటున్నారు మన వాళ్ళు, ఎంత వరస్ట్ ఆనియన్ తీసుకుంటున్నారు. ఈ ఉల్లిపాయ పెట్టి కరెక్ట్గా 11 months అయింది. 11 నెలలు పట్టింది నాకు ఒక ఉల్లిపాయ గ్రో అవ్వడానికి. ఇవి సీడ్ అనమాట. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్ వైట్ ఫ్లవర్స్ వస్తాయి. తర్వాత ఇవి నల్లటి విత్తనాలు ఫామ్ అవుతాయి దీంట్లో, బ్లాక్లో మసి బొగ్గుల్లాగా ఉంటాయి చిన్న చిన్నవి. ఆనియన్ సీడ్స్ అనమాట. ఫస్ట్ టైం ఆనియన్ సీడ్స్ చూసినప్పుడు నేనైతే షాక్ అయ్యాను, ఏంటి ఇలా ఉంటాయా అని. ఎంతో అద్భుతమైన లెర్నింగ్ ఉంటుందండి ఫార్మింగ్లోకి వస్తే. ప్రతి సీడు ఒక అద్భుతం. సృష్టి మనకిచ్చిన వరాలు ఇవన్నీ. ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఎన్ని జన్మలైనా సరిపోదు అనుకుంటా ప్రకృతిని అర్థం చేసుకోవడానికి. సో ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ పక్కన పెట్టేసాం మనం, పనికిరాని విషయాలు పట్టుకుని వేలాడుతున్నాము. సో ఈ ఆనియన్ సీడ్స్ కోసం వదిలేసాను అనమాట ఇవి. ఇలాంటి ఆనియన్ సేల్ చేయడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అదే నాకు అర్థం కాదు. ఏంటి అంటే మనుషులు మనందరం ఎలా అట్రాక్ట్ అయ్యామంటే ప్రతి ఒక్కళ్ళు తక్కువ రేటుకు రావాలి, ఎక్కువ ఆనియన్స్ వచ్చేయాలి. అసలు ఆనియన్స్ అంటే ఆ ఉల్లిపాయ ఎలా పండిస్తున్నారు, ఎంత టైం తీసుకుంటుంది, అది ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆనియన్ సీడ్ని ఎంత దారుణంగా ఆ సీడ్ని జెనెటికల్ మోడిఫికేషన్ చేశారు ల్యాబ్లో అనేది అసలు ఎవ్వరూ ఆలోచించరు. ఉల్లిపాయ మార్కెట్లో తక్కువ రేటు దొరికిందా, కేజీలు తెచ్చుకుని మనం వాడుకున్నామా. టన్స్ దిగుబడి వస్తుంది, మార్కెట్లో తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. 11 months పట్టిందండి ఒక ఉల్లిపాయ రావడానికి. వాళ్ళకి మ్యాక్సిమం 3-4 months అండి. 5th monthలో మొత్తం హార్వెస్ట్ అవ్వడం, ఎండబెట్టేయటం, అంటే పైన ఆ గ్రీన్ ఉంటుంది కదా అది ఎండిపోవటం, ఉల్లిపాయ తీసి ఆరబెట్టేయటం, ఎక్స్పోర్ట్ బ్యాగ్స్లో నింపేసి మార్కెట్ తీసుకొచ్చేయడం జరిగిపోతుంది. అలా 4 నెలలు ఎలా ఫినిష్ అయిపోద్దండి. 11 నెలలు పట్టింది. సరే మనం దేశవాళీ విత్తనం కాబట్టి నేషనల్ ప్రాసెసింగ్లో వెళ్ళాం కాబట్టి 11 months పట్టింది. కనీసం వాళ్ళకి 8 months అన్నా పట్టాలి కదా, 7-8 months, ఒక 2-3 నెలలు తగ్గిన. ఎంత ఆ సీడ్ని మోడిఫికేషన్ చేసి ఉంటారు DNA జెనెటికల్గా. సో అలాంటి సీడ్తో వాళ్ళు ఎలాంటి కెమికల్ ప్రాసెసింగ్ చేసి పండిస్తున్నారో ఎంత మనకు తెలియదు కదా. పొలంలో ఏం వేస్తారో వాళ్ళు ఫామ్స్లో ఎలా ఆనియన్ డెవలప్ చేసి మనకు అమ్ముతారో మనకు తెలియదు కదా. కానీ తెలుసుకోండి, నాకు ఎలా తెలిసిందో మీరు కూడా అలాగే. మీరు ప్రతిరోజు మీరు కడుపులోకి తినే ఒక ఉల్లిపాయ ఎలా తయారవుతుంది, ఎలా పండుతుంది, ఎంత తొందరగా పండించిస్తారు మనకు వాళ్ళు, అంత తక్కువ రేటుకి ఎందుకు వస్తుందో ఆలోచించండి. కేజీ 20 రూపాయలు వస్తుంది, 30 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు వస్తుందని కాదు. నేను ఒక పీస్ 5 rupees సేల్ చేస్తాను. ఎందుకంటే ఆ పైన ఉండే నేను ఒకటి తీస్తానండి. ఇదిగోండి, ఇది దేశవాళీ అండి. ఉల్లిపాయ కూడా మహారాష్ట్ర నుంచి తెప్పించాను. 2 kgs ఆనియన్ సీడ్ తెప్పించాను. అసలు అలా దూరంగా వచ్చేస్తూ ఉంటుంది స్మెల్. ఇది స్ప్రింగ్ ఆనియన్, అంటే మనకి ఇది కూడా ఉపయోగిస్తాము. మీకు కెమికల్ ప్రాసెసింగ్లో ఇది అసలు ఉంచడవాడు, కట్ చేసి ఇది ఆరబెట్టి పంపేస్తాడు. మనకేంటంటే మన పద్ధతిలో ప్రతిదీ ఉపయోగపడాలి. దీనికి ఉండే పోషక విలువలు వేరు, దీని వేరు. స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా, ఉల్లికాడలు, దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. సో ఇట్లా సేల్ చేస్తాను అనమాట. ఉల్లిపాయలాగా నేను అసలు చేయను. దీన్ని స్టేజ్ అయిపోయిన తర్వాత అది గ్రీన్ ఉండగానే సీడ్ వచ్చేస్తుంది. సో ఈ పీస్ వచ్చేసి 5 rupees. ఇంత విలువైన ఆహారాన్ని ఎంత రేటు పెట్టి కొన్నా తక్కువే అని నేను చెప్తున్నాను. లేదండి మాకు డబ్బులు వేస్ట్ అయిపోతే మేము అలా కొనలేమంటే అది మీ ఇష్టం. సో 11 months పట్టింది. 11 months పట్టే ఇంత అద్భుతమైన ఉల్లిపాయను దూరం చేసుకుని అది ఎలా పండిస్తున్నాడో, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియకుండా బజార్లో తక్కువ రేటుకు వస్తుందని ఆనియన్ తీసుకోవడం. ఇది కట్ చేసేటప్పుడు మీరు కుక్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని లేయర్ కానీ లోపల ఉండే ఆ క్వాలిటీ కానీ, మనం బయట కొన్న ఉల్లిపాయలకి దీనికి అసలు సంబంధం ఉండదండి. 2 ఉల్లిపాయలే కానీ చాలా తేడా ఉంటుంది. ఘాటు, అసలు ఆ ఫ్లేవరు తట్టుకోలేము, చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఉపయోగిస్తారు కాబట్టి పీస్ 5 rupees పెట్టాము. అంతకుముందు వరకు 10 rupees కూడా పెట్టాము. తీసుకునే వాళ్ళు ఎంత పెట్టినా తీసుకుంటారండి. ఆ నాలెడ్జ్, అవగాహన, అవేర్నెస్ ఉన్నవాళ్ళు ఎంత రేటు పెట్టినా దీని గురించి తెలిసి ఇట్లా పండించుకుంటారు, అట్లా పండిస్తే ప్రమాదం, వీళ్ళు ఇట్లా పండిస్తున్నారు, తినేది కొంచెమైనా, అంటే మీరు తినేది కొంచెం అయినా కూడా
క్వాలిటీ ఉండేలా చూసుకోండి. మీకు ఇప్పుడు ఉండే సమస్యలు ఎన్నో, కోటి సమస్యలు హెల్త్ ఆరోగ్యం సంబంధించి ఒక్కటి కూడా సరి అవ్వట్లేదు. న్యూట్రిషన్ పేరుతో న్యూట్రిషన్ సెంటర్‌లకి వెళ్తారు. వాళ్ళు అసలు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏమి ఉండదు. వాళ్ళు పండించలేరు, మీకు అందించలేరు. ఆహ్, ఆర్టిఫిషియల్‌గా హెర్బల్ అంటే వాళ్ళకి తెలిసిన దాంట్లో ఇలా నేచురల్ దగ్గర ఏమైనా కొంచెం ప్రొడక్ట్ తీసుకొని, ఏమైనా కొన్ని ప్రాసెసింగ్ చేసి మీకు ఇవ్వగలుగుతారు. అవి శాశ్వతం కాదు. అంటే పర్మనెంట్ కాదు. టెంపరరీ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా. ఇంత మంచి న్యూట్రిషన్ ప్రకృతి ఇచ్చినప్పుడు ఒరిజినల్‌గా పంచభూతాలు, ప్రకృతి ఇచ్చే న్యూట్రిషన్స్ దూరం చేసుకొని, ఆర్టిఫిషియల్‌గా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత మాత్రమే పెట్టి తీయగలిగే ఒక 20-30% బెనిఫిట్స్ ఇచ్చే ఆ న్యూట్రిషన్స్ కోసం ఎందుకు పరిగెడుతున్నారండి? ఇవి కూడా అందుబాటులోనే సిటీ మధ్యలోనే కదండీ మేమందరూ చెప్పేది, చేసేది. సో, ప్రకృతి వైపు మాత్రమే తిరగండి. అప్పుడే మీకు హెవీ ఫ్యాట్ గానీ, బాడీకి సంబంధించి ఆహ్, హెయిర్ లాస్ అవ్వడం గానీ, లేదంటే హెయిర్ తొందరగా వైట్ అయిపోవడం గానీ, హెల్త్ ఇష్యూస్ కిడ్నీ స్టోన్స్ గానీ, లేదంటే పీసీఓడి ప్రాబ్లమ్ గానీ, గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ, బీపీ, షుగరు, థైరాయిడు, క్యాన్సర్, మైగ్రేను, ఇంకా ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టా ఉంది ఆరోగ్య సమస్యలు. ఇవన్నిటికి చెక్ పెట్టాలి. మళ్ళీ పాత పద్ధతిలో కొంచెం కొద్దిపాటి హెల్త్‌తో బతకాలంటే ఫుల్ హెల్త్ అయితే రాదు. మనం అట్మాస్ఫియరు పాడు చేసాం కాబట్టి ఫుల్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. అట్‌లీస్ట్ కొంతవరకు కొంత మార్పు రావాలి. అంటే సీజనల్‌గా పండే పంటలు మాత్రమే తీసుకోవాలి. సీజనల్‌గా పండాలంటే దేశీవాళి విత్తనాలు మాత్రమే వాడాలి. అన్‌సీజనల్ అంటే హైబ్రిడ్. అంటే పూర్తిగా మీరు పాత పద్ధతికొస్తే గానీ సొల్యూషన్ లేదు. ఇప్పుడు మనుషులు ఎలా కోరుకుంటున్నారంటే ఆహార విషయంలో సీజనల్ ఫుడ్ నుంచి సీడ్‌లెస్ ఫుడ్ వరకు వెళ్ళిపోయాం. జనరల్‌గా ఫ్రూట్స్ నిండా గింజలుండాలి. అంటే ఏ ఫ్రూట్ తీసుకున్నా దాని నిండా విత్తనాలుండాలి. దాన్ని సీజనల్ ఫుడ్ అంటాం కదా! సో, సీజనల్ ఫ్రూట్స్ నుంచి సీడ్‌లెస్ ఫ్రూట్స్ వరకు వెళ్ళిపోయారు. ఫ్రూట్‌లో గింజలు ఉండకూడదంటండి. అంటే సీడ్ ఉండకూడదు. ఇదేంటి విచిత్రం అసల? ఆహ్, చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు మేలు, ఫీమేల్ అనేది ప్రతి దాంట్లో చెట్లో కూడా ఉంటుందండి. కొన్ని తాటి చెట్లు చూస్తాం కాయలు కాయదు. అది మగ చెట్టు మేలు అందుకే కాయట్లేదంటారు. అలాగే నేను అక్కడ ఎలాచీ పెట్టాను. అది మేల్ అనమాట. పక్కన ఫీమేల్ పెడితే గానీ అది ఎలాచీ రావంట. 5 ఏళ్ల నుంచి పెరుగుతుంది గానీ పువ్వులొస్తున్నాయి గానీ ఎలాచీ రావట్లేదు. సో, కంపల్సరీ అందులో మేలు, ఫీమేలు ఆ విత్తనం డెవలప్ చేసి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఇవ్వగలిగితేనే దాని సత్తువ ఉంటుంది. అలా సత్తువ లేని అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎంత మీకు చెత్త ఏమంటారు? ఆ చెత్త ఇప్పుడు ఈ సీడ్‌లెస్ ఫ్రూట్స్ ఎలాంటివి ఉన్నాయంటే మనకి గ్రేప్స్ ఎస్పెషల్లీ గ్రేప్ వచ్చేసి సీడ్‌లెస్ వచ్చినాయి. ఒక 5-10 ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఇంకా గ్రేప్‌లో అసలు సీడ్ ఉండదు. అట్లాంటివి తినడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారంటే తినేటప్పుడు అడ్డం రాకూడదు. ఎందుకంటే సీడ్ తిని ఊయడానికి బద్ధకం లేదంటే లెగిసెళ్ళి ఎక్కడన్నా ఊయడం, లేదంటే దానికి ఒక ప్లేట్ తెచ్చుకోవటం, లేదంటే దానికి సమయం పడుతుందనుకోవటం. నోట్లో వేసుకుంటే మింగేసేలా ఉండాలి. ఇప్పుడు సపోటా ఉందనుకోండి కంపల్సరీ 2, 3 గింజలుంటాయి. అది కూడా ఉండకూడదని కోరుకుంటున్నారు. సో, మనకి బీజం లేకుండా తింటే ఎందుకు పనికిరారండి. అందుకే ఇప్పుడు గర్భసంచి కూడా అండాన్ని ఎవ్రీ మంత్ అండాన్ని రిలీజ్ చేసే ఆ గర్భసంచిలో కూడా రిలీజ్ అవ్వటం తారుమారైంది ఆ పద్ధతి. అందుకే ఈ మధ్య కాలంలో పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. అంటే ఇలాంటి విచిత్రమైన కోరికలు. సీడ్‌లెస్ ఫుడ్ కావాలి, సీడ్‌లెస్ వెజిటబుల్స్ కావాలి, వంకాయలో గింజలు ఉండకూడదు, బెండకాయలో గింజలు ఉండకూడదు, ఆనపకాయలో గింజలు ఉండకూడదు, గ్రేప్స్‌లో ఉండకూడదు, సపోటాలో ఉండకూడదు, జామకాయలో ఉండకూడదు. తైవాన్ జామ్ వచ్చింది కదండీ! ఎంతుంటది. ఎంత చెత్త జామ్ అంటే అది. అసలు అది తింటే ఎందుకు పనికిరారండి పిల్లలకని. అసలు జామకాయ అనేది మంచి ఫ్రూటు. మనకి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే ఫ్రూటు. మన నేటివ్ వెరైటీలో అదొక అద్భుతమైన ఫ్రూట్. రోజు ఒక జామకాయ తింటే చాలంటారు. అది ఎట్లా ఉండాలంటే చిన్నగా ఉండాలి, గట్టిగా ఉండాలి, దాని నిండా గింజే ఉండాలి. కొరికితే అసల ఒక 100 గింజ ఉండాలి ఒక చిన్న కాయలో. అన్ని అదే వీళ్ళు మనకి పూజల్లో కూడా బ్రాహ్మణులు మీరు గింజలు ఎక్కువ ఉన్న ఫ్రూట్ తీసుకోండి అని చెప్తారు. కొన్ని వ్రతాలు అవి చేసినప్పుడు స్త్రీకి ఫ్రూట్ ఇస్తారు కదా! పండు, ఫలం. ఎక్కువగా విత్తులుండే
ఫ్రూట్ తీసుకోండి, హెల్త్‌కి చాలా మంచిది అని చెప్తారనమాట. సో, అలాంటి పుష్కలంగా విత్తనాలు, గింజలు ఉండవలసిన దాని నుంచి పూర్తిగా విత్తనం ఉండకూడదు, సీడ్‌లెస్ అయిపోవాలి అనే ఎళ్ళిపోయారు. అది ప్రకృతికి విరుద్ధం. విచిత్రమైన శాడిజ్ గుణాలంటారు. చెప్పాలంటే ఒక రకంగా శాడిజ్ గుణాలు. ఇప్పుడు మీకుండే ఈ గుణాల వల్ల అందరూ సీడ్‌లెస్ ఫ్రూట్స్ పుట్టించడానికి రెడీ అయిపోతారు. సైంటిస్టులు రెడీ ఉన్నారు కదా! మన దేశ వ్యవస్థని పాడు చేయటానికి. మన ఆహారమే మనకు అమృతం. ఆ ఆహారాన్ని విషంగా మార్చేశారు. మన వైద్యం చాలా గొప్పది. అది ఇంగ్లీష్ వైద్యం చేసేశారు. అది కూడా మొత్తం బాడీలో ఇమ్యూనిటీ అంతా తగ్గించడం, చెడగొట్టడం తప్ప మనకెందుకు పనికిరాదు ఆ వైద్యం. సో, ఇలా ప్రతి దానికి దెబ్బ కొట్టుకుంటూ పోతున్నారు. మనం దానికి యాక్సెప్ట్ చేస్తూ బలైపోతున్నాం. అలా కాకుండా కొంచెం మారండి. ఫుల్‌గా సీడ్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయండి. చిన్న దేశవాళీ జామకాయలకు వెళ్ళండి. చిన్న చిన్న సపోటాలు 2, 3 గింజలు ఉండేదానికి వెళ్ళండి. గ్రేప్స్ తిన్నా కూడా దాని నిండా సీడ్ ఉండాలి. సీడ్‌లెస్ గ్రేప్స్ తినొద్దు. దానివల్ల బాడీలో మార్పులొస్తాయి. అది మీరు తట్టుకోలేరు, యాక్సెప్ట్ చేయలేరు. అదండి.